అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతున్నా కదా. 10 వీడియోలు చేస్తుంటాను ఇప్పటివరకు. కానీ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతుంది కదా, ఏముంటుందిలే అదే ఉంటుంది కదా అని అనుకోవద్దు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్ మాట్లాడతాను. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మా బాధలు చూపించడానికి, బయట ప్రపంచానికి చూపించడానికి ఏ మీడియా కూడా రావట్లేదు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ తప్పితే మా బాధల గురించి మేమే చెప్పుకోవాల్సి వస్తుంది. సమాజంలో మహిళలు ఇట్లా ఇంట్లో ఉండే మహిళలు ఇట్లా బయటకు వచ్చి సోషల్ మీడియాలో తన బాధలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా నా ఇంట్లో వీడియోలు చూడండి, నా చీరలు చూడండి, నా ఇల్లు చూడండి, నా బంగారం చూడండి అని చెప్పి నేను వీడియోలు చేయట్లేదు. మా ఊరి బాధలు నేను బయటకు చెప్తున్నా. మా బాధలు ఇట్లున్నాయి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి బయటకు చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మా సమస్యను మీరు అర్థం చేసుకున్నట్టు నాకు అర్థమవుతుంది, నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. ఏంటంటే ఇవాళ టాపిక్ ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. మేము అందరికీ వినతి పత్రాలు ఇచ్చిన చింతపండు నవీన్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ గారికి, కోదండరామ్ గారికి, కూనంనేని సాంబశివరాజు గారికి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి, మళ్ళీ హరీష్ రావు గారు కూడా మా సమస్య గురించి మాట్లాడతామన్న నర్సాపూర్ డంపింగ్ యార్డ్ సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడతానన్నారు, గవర్నమెంట్కి చెప్తానన్నారు. సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా మా సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడతానన్నారు కదా అని చెప్పి 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం. మేము మా సమస్య గురించి ఎవరైనా మాట్లాడతారేమో, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దామని చెప్పి 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాము. ఫస్ట్ డే గవర్నర్ ప్రసంగం జరిగిపోయింది. సెకండ్ డే నిన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే మొత్తం ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మా సమస్య గురించి ఎవరైనా మాట్లాడతారేమో, ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూద్దామని చూస్తే మొత్తము తప్పుదో పట్టించడము, వ్యక్తిగత సమస్యల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకోవడము. ముఖ్యమంత్రి గారు అయితే 2.5 గంటలు మాట్లాడిండు కానీ ఒక్క ప్రజా సమస్య లేదు అందులో. మా సమస్య గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రజలు ఎంతో మంది కాళ్ళు కాయాల్సి ఇలా చూస్తున్నారు. మీకు ప్రజలు అసెంబ్లీ సమావేశాలు అంటే ఎంత ఎదురు చూస్తున్నారో మీకు అర్థమవుతుంది. అసలు ప్రజలు టీవీలకు అంటుపై కూర్చొని చూస్తున్నారు. ఏంటంటే మా సమస్య గురించి ఏమైనా మాట్లాడతారేమో, మా సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో ఈ సమావేశాలలో అని చెప్పి ప్రజలు చూస్తున్నారు. కానీ మీరు మాట్లాడుకునేది ఏంటి? మీ వ్యక్తిగత విషయాల గురించి 2.5 గంటల సమయం వృధా చేస్తారా? మీరు ముఖ్యమంత్రి కదా, మీరు ముఖ్యమంత్రి, స్వయాన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మీ చుట్టూ ఎస్కాట్ ఉంటుంది, పెద్ద ఎస్కాట్ ఉంటుంది, పోలీస్ బందోబస్తు ఉంటుంది, మీరు పెద్ద పెద్ద ప్యాలెస్లలో ఉంటారు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మిమ్మల్ని ఒకరు తిట్టిరని చెప్పి, ఎవరో ప్రజలు తిట్టిరని చెప్పి, అది సోషల్ మీడియాలో పెట్టిరని చెప్పి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిరు. సరే, చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం సభ్య సమాజం చాలా తలదించుకునేలాగా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. మీ మీద ఓన్లీ ఒక మాట మాట్లాడినందుకు మీరు అంత బాధపడి బట్టలిప్పి కొడతాము, గాడిదలు అని ఇష్టం వచ్చినట్టు మా నోటి నుంచి మహిళలుగా మేము అనకూడని మాటలు కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. మీరు ఇంత ఎస్కాట్ ఉండి, మీరు ఇంత పోలీస్ బందోబస్తు మధ్యలో ఉండి, మీకు అధికారాలు ఉండి మీరే ఇంత బాధపడుతున్నారే, మమ్మల్ని ఒక చిన్న మాట అన్నారని చెప్పి మరి సామాన్య ప్రజలు అరిగోసలు పడుతున్నారు. మీ పాలన ప్రజాపాలన అంటారు కదా, సామాన్య ప్రజలు అరిగోసలు పడుతున్నారు. మేము డంపింగ్ యార్డ్ బాధితులుగా మా దగ్గర డంపింగ్ యార్డ్ వస్తుంది, మా అడవి నాశనం అయిపోతుంది, మా పచ్చటి పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఎంతో దుఃఖంతో 40 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నాం. మేమేమి ఉన్న కుటుంబాలం కావు, రోజు కూలీ చేసుకుంటే బతికే వాళ్ళం. ఒక నెల రోజుల నుంచి పనులు బంధించినాం. మేము బ్యాంకులో లోన్లు కట్టుకునేది ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేక ఎగ్జామ్స్ కూడా రాయనిస్తలేరు మా పిల్లల్ని. అంత బాధలు పడుకుంటూ మేము టెంట్ల కింద కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎంతో సామరస్యంగా, ఎంతో నిదానంగా మేము సత్యయుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎలాంటి అల్లర్లకు పాల్పడలేదు, ఎలాంటి దాడులకు పాల్పడలేదు. నిరాహార దీక్ష చేస్తుంటే ఒక్క నాయకుడు మా గురించి ఒక్కరు మాట్లాడరు. మేము బాధితులుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే పిచ్చుక అరవదా? పిచ్చుక మాట్లాడదా? పిచ్చుక కోప్పడదా? పిచ్చుక తిట్టొద్దంట. సామాన్య ప్రజలు అస్సలు తిట్టొద్దంట. మూసీలో కూడా వాళ్ళు పాపం 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ జాగాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకున్న పేద ప్రజలు మీదకి బుల్డోజర్లు పంపించి వాళ్ళ ఇల్లులు కూల్చేస్తుంటే కూల్చొద్దు అని చెప్పి కూల్చొద్దని చెప్పి ఆ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని తల నెత్తి నోరు కొట్టుకుంటే ఒక్కొక్కరికి 4 పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని ఈడ్చుకెళ్ళి వాళ్ళ ఇల్లు గూలగొడితే వాళ్ళు మాట్లాడొద్దంట, ఏం తిట్టొద్దంట. ఇది మా రాజ్యం, మా ప్రజాపాలన. మీ ప్రజాపాలన కాదు ఇది, మీరు రాక్షస పాలన చేస్తున్నారు. అనకుండా తప్పుతలేదు. సామాన్య ప్రజల మా బాధలు మేము చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేము చెప్పుకోవాల్సి వస్తుంది.
వస్తుంది. ఇది రాక్షస పాలన చేస్తున్నారు మీరు. పోలీసులను మీరు యూజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ప్రజల మీదకి రివర్స్ పోలీసులను పంపిస్తున్నారు. మీరు ప్రజలకు కాపలగా, ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రజలకు భక్షకుల్లాగా తయారు చేస్తున్నారు మీరు. మేము అనకుండా తప్పట్లేదు. మాకు ఇది 40 రోజుల నుంచి సహనంతో ఉద్యమం చేస్తున్నాం. మేము మా సహనం కోల్పోవాల్సి వస్తుంది. మీరే సహనం కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు మేము కూడా సహనం కోల్పోవాల్సి వచ్చి మాట్లాడుతున్నాం. మేము మూసీ ప్రజలు ఒక్కొక్కరు తన నెత్తి నోరు కొట్టుకొని గోడకేసి కొట్టుకుంటున్నారు. వాళ్ళు మా ఇల్లు వదిలేయండి బాబు, మాకు ఇల్లు ఇదే ఉంది, పోని గూల్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఇచ్చి, వాళ్ళకు ఒక మంచి నీడనిచ్చి, దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇల్లు తీసుకోండి. అలా కాదంట. వాళ్ళు హక్కుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇల్లు కూల్చేసి మీకు ఎక్కడుంది హక్కు? పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళ ఇల్లు కూల్చే హక్కు ఎక్కడుంది? వాళ్ళు ఒక మాట తిడితే పొన్నం ప్రభాకర్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రిని తిట్టొద్దు, అట్లట్లా తిడతారు. తిట్టకుండా మా ముఖ్యమంత్రిని తిట్టకపోతే ఏం చేస్తారు? మా ఇల్లు కూల్చేసినాక, మా సర్వస్వం కోల్పోయినాక తిట్టకపోతే ఏం చేస్తారు? మీ పైన అక్షంతలేసి పూల వర్షం కులిపిస్తారా మీ పైన? సపోజ్ ఇప్పుడు మేమే ఎంత బాధపడుతున్నాం. మేము అడవిలో జంతువులు ఉంటాయి, జీవరాశులు ఉంటాయి, ఎన్నో జీవధారలు ఉన్నాయి అడవులలో జీవధారాలు ఉన్నాయి. అడవిలో ఉండే జంతువులకు అడవే రక్షణ, అడవే తల్లి, అన్నీ తనే కల్పించుకుంటుంది. మనం అనుకుంటాం ఈ అడవులలో జీవరాశులు ఈ ఎండాకాలంలో ఎట్లుంటున్నాయి, వాటికి నీళ్ళు ఎట్లా దొరుకుతున్నాయి, వాటికి ఆహారం ఎట్లా దొరుకుతున్నాయి, అడవే వాటి సంరక్షణ చూసుకుంటుంది. ఎన్నో జీవధారలు ఉంటాయి అడవిలో. మా అడవిలో కూడా ఎన్నో జీవధారలు ఉన్నాయి. ఎర్రటి ఎండలో కూడా నీళ్లు పారుతుంటాయి అడవిలో. ఆ నీళ్లు దాహం తీర్చుకుంటాయి అడవిలో ఉన్న జీవరాశులు. అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కూడా వ్యవసాయాలలోకి, పొలాలలోకి వెళ్ళి ఆ నీళ్లు దాగి బతుకుతుంటారు. అలాంటి అడవిని నాశనం పట్టిస్తూ మా పచ్చటి పొలాల్లో డంపింగ్ యార్డ్ చేస్తుంటే మేము మాట్లాడొద్దా? మా గురించి ఎవరు మాట్లాడతారేమో అసెంబ్లీ సమావేశాలలో అని చూస్తున్నాం. ఒక్కరు మాట్లాడారు. 2.5 గంటల సేపు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత మాటలు. మీ గురించే మీరు మాట్లాడుకోండి, ప్రజల గురించి ఏం పట్టించుకోకండి. ఒక్క నాయకుడు రాడు, ఒక్కరు ఎమ్మెల్యే మాట్లాడరు. మేము ఏం పాపం చేసినాం? అంత పాపం ఏం చేసినాం? అడవులను రక్షించరా మీరు? అడవులను రక్షించే బాధ్యత మీకు లేదా? ఒక్క మేధావి మాట్లాడాడు. ఏమైపోయారు మేధావులంతా? మౌనవ్రతంలో ఉన్నారా? ఒక్క మేధావి మాట్లాడరు. మేము వెళ్ళి వినతి పత్రాలు ఇస్తే సరే మాట్లాడతామంటారు. ఒక్క మేధావి మాట్లాడరు, ఒక్కరు మాట్లాడరు. అంటే నిర్దాక్షిణ్యంగా మా పైన డంపింగ్ యార్డ్ రుద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది, నిర్దాక్షిణ్యంగా జరుగుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు ఎంత మొత్తుకొని, ఎంత ఏడ్చి, ఎంత వేసినా మీ పైన డంపింగ్ యార్డ్ మేము రుద్ది తీరుతాము అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ప్రకృతి ప్రేమికులు కూడా స్పందించాలి. అడవి నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకొని మౌనవ్రతంలో ఉన్న మేధావులు కూడా స్పందించాలి. మేధావులంతా మాట్లాడాలి. మేధావులంతా ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎక్కడున్నారో అర్థం అవ్వట్లేదు. ఒక్క మేధావి మాట్లాడతలేరు. మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నిస్తుంటే, ప్రజలుగా మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నిస్తుంటే ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడతారు అంటారు. మరి మాకు సంబంధించిన సమస్యలు మేము చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? మరి మమ్మల్ని చూపించే వాళ్ళు ఎవరు లేరు. పెద్ద మీడియా ఛానల్స్ వచ్చి మా దగ్గర ఎవరు చూపిస్తలేరు. మా బాధలు మేము చెప్పుకుందాం అనుకుంటున్నాము. ప్రజలు ఒక మాట అంటే మీకు రోషం, పౌరుషం పుట్టుకొచ్చి మీరు మాట్లాడతారే, జైలులో పెడతాము, మేము ఏం చేయాలో ఏం చేస్తాము అంటే మరి ప్రజల్ని ఏం చేసినా ఏమనరా మీరు? ప్రజలు ఎంత బాధపడుతున్నారు? అర్ధరాత్రి పూట పోలీసులను మా ఇండ్ల మీదకి పంపిస్తున్నాం. మరి మేము ప్రజలంగామా? మేము మనుషులంగామా? మాకు అభిమానాలు ఉండవా? మా ఫ్యామిలీస్ ఉండవా? మా మీదకి మాత్రం వేల సంఖ్యలో పోలీసులను పంపించి జైల్లో పెడతారు. అకారణంగా జైల్లో పెడతారు. డంపింగ్ యార్డ్ పెట్టడానికి మేమేమన్నా అక్కడికి వెళ్ళి ధ్వంసం చేసినామా? మేమేమన్నా మా పైకి అర్ధరాత్రి పూట పోలీసులను వేల మంది పోలీసులను ఎట్లా పంపిస్తారు? మా మీదకి ఎట్లా పంపిస్తారు? అడిగేటోడు ఎవరు లేరా? ప్రజాపాలన అంటారు కదా, ఇదేనా ప్రజాపాలన? మేము అడగొద్దా? మేము ఎన్ని గంటలు మాట్లాడాలి? మేము ఎన్ని తిట్లు తిట్టాలి మిమ్మల్ని మీరు చేసే పనులకి? దయచేసి అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. ప్రకృతి ప్రేమికులారా అందరూ స్పందించండి. రైతులకు సమస్య వచ్చినప్పుడు ఏ ఒక్కరూ స్పందించరు. వీడియో చేస్తే 4 నిమిషాలు 3 నిమిషాల్లో మాట్లాడాలంటే వీడియో అవ్వదు. మేము మాట్లాడుతూ ఉంటే అట్లా వెళ్ళిపోతుంది. దయచేసి మా బాధలు చూడండి, మేము ఏం మాట్లాడుతున్నామో వినండి, స్పందించండి. ఒక పెద్ద సినిమా హీరో మహేష్ బాబు ఒక రైతుల గురించి ఒక సినిమా తీస్తే, మా మహేష్ బాబు మా హీరో రైతుల గురించి సినిమా తీసి ఇక మేము వెళ్ళి చూడాల్సిందే, మేము రైతుల గురించి చూడాల్సిందే అని రైతులకి ఏదో మీరు సినిమా చూస్తే ఏదో జరిగినట్టు మీరు వెళ్ళి ఉద్యమంలాగా వెళ్ళి సినిమాలు చూస్తారే, వెంటనే రైతుల పొలాల్లోకి వెళ్ళి ఒక నాట్లు వేసేయాలి, ఇక వెళ్ళాలి మేము అన్నట్టు వేస్తారే. మరి రైతులకు ఇంత బాధ వచ్చి 40 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే ఎవరు స్పందించారా? మేము ఎంత దూరంలో ఉన్నాం? సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ORRకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతే. మేము ఇంత దూరంలో ఉన్నాం. మేము ఇంత అరిగోసలు పడుతూ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలాగా ఉంది ఇప్పుడు మా ప్రాంతం, మా గుమ్మడిదల మండలం.
పోలీస్ పహారాలో ఉంది, మమ్మల్ని బయటకు వెళ్ళనిస్తలేరు. రామ్కి ఓడికి మాత్రం గేట్ దగ్గర కాపలా కాస్తున్నారు పోలీసులు, మమ్మల్ని మాత్రం బయటకు వెళ్ళనిస్తారు. మేమేం తప్పు చేసినాం? మేమేం తప్పు చేయలేదు. మా మీద తెచ్చి డంపింగ్ యార్డ్ పెడతాము అంటే, మా పచ్చటి పొలాల్లో మా పచ్చటి అడవిని పాడు చేస్తామంటే మేము ఒప్పుకోవట్లేదు. మేము తిరగబడుతున్నాం. తిరగబడి కూడా మేము ఎవరిని ఒక మాట అనలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు, మేము సామాన్య ప్రజలం, మేము రైతులం, ఎవరిని తిట్టొద్దు, మంచి మాటలతోని ఒప్పించుకోవాలని చెప్పి మేము ఇంతవరకు కూడా 40 రోజుల నుంచి కూడా ఓపిక పడుతున్నాం. మా ఓపిక నశించేదాకా మీరు చూడకండి దయచేసి. మీ ముఖ్యమంత్రికే మీ ఫ్యామిలీని ఒక మాట అంటే మీకు అంత రోషం వచ్చేసి మీరు మాట్లాడుతున్నారే, మరి మా సామాన్య ప్రజలు మేము సహనం కోల్పోమా? మేము మాట్లాడమా? మా బాధలు తీర్చే వాళ్ళు ఎవరు? మమ్మల్ని చూపించే వాళ్ళు ఎవరు? అందుకే మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది, మా బాధలు మేము చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రజలారా దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి, ఈ వీడియోలను షేర్ చేయండి. ఇలా మాట్లాడే వాళ్ళు నేనే కాదు, ఇలాంటి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన ఎవరు మాట్లాడుతున్నా, మహిళలైనా ఎవరు పురుషులైనా ఎవరైనా మాట్లాడుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు మనసు ఉంటే మీ సలహాలు ఏమైనా కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాని చూసి చూడనట్టు ఊరుకోకండి. ఆమె ఏదో మాట్లాడుతుందిలే అని చెప్పి వీడియోని స్కిప్ చేయకండి. దయచేసి మా వీడియోలు చూడండి, మేము ఏం మాట్లాడుతున్నామో వినండి, మమ్మల్ని ప్రోత్సహించండి.